బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటి వరకు 2 క్లాన్లు, 2 చీఫ్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇక నుంచి ఒకే క్లాన్, ఒకే చీఫ్ ఉండబోతున్నారు. అది కూడా మెగా చీఫ్ అంటూ బిగ్ బాస్ ప్రకటించారు. ఇక మెగా చీఫ్ అయ్యేందుకు అటు పృథ్వీ, ఇటు నబిల్ మధ్య రసవత్తర పోటీ జరిగింది. మరి ఇందులో నబిల్ ఎలా చివరి నిమిషంలో గెలిచాడో చూద్దాం. బిగ్ బాస్ హౌస్ కి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చే ముందు పెద్ద ట్విస్టే ఇచ్చాడు బిగ్ బాస్. ఇప్పటి వరకు రేషన్ గురించి, టాస్కుల గురించి ఉన్న కంటెస్టెంట్లను 2 టీంలుగా చేసి హింసించి బిగ్ బాస్ ఇక ఒకటే క్లాన్ అంటూ ప్రకటించాడు. పైగా ఇక మెగా చీఫ్ అంటూ ఒకరే ఉంటారంటూ చెప్పారు. ఇక మెగా చీఫ్ ను సెలెక్ట్ చేసేందుకు ఈ రోజు ఒక భారీ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఇందులో పృథ్వీపై నబిల్ ఆఫ్రిది చివరి నిమిషంలో గెలిచి చీఫ్ అయ్యాడు. అయితే సంచాలక్గా ఉన్న ప్రేరణ తన పని తాను నిజాయితీగా చేసినందుకు కూడా తిట్లు తినాల్సి వచ్చింది. పృథ్వీ ఓడిపోయినందుకు ప్రేరణయే కారణమని, కావాలని హెల్ప్ చేయలేదంటూ యష్మి నోరు పారేసుకుంది. ఇక పృథ్వీ ఓడిపోయినందుకు విష్ణుప్రియ కంటే ఎక్కువే బాధపడిపోయింది యష్మి. మరి మెగా చీఫ్ అయ్యేందుకు వీరి మధ్య ఏ టాస్క్ పెట్టాడు, అసలు ఏం జరిగిందో ఒలుక్కేద్దాం. బిగ్ బాస్ హౌస్ లో చీఫ్ కంటెండర్ అయ్యేందుకు బిగ్ బాస్ పెట్టిన పప్పిల టాస్కులు ఈ రోజు కూడా కంటిన్యూ అయింది. నబిల్, నిఖిల్, ప్రేరణ, ఆదిత్య ఈ రోజు గేమ్ కంటిన్యూ చేశారు. ఇక పప్పిని తీసుకొని చివరిగా లోపలికి ఆదిత్య వచ్చాడు. అయితే ఆదిత్య చేతిలో ఉన్న పప్పిపై ప్రేరణ పేరు ఉంది. దీంతో వీరిద్దరూ డేంజర్ జోన్ లోకి వచ్చారు. ఇక వీరి నుంచి ఒకరిని రేజ్ నుంచి తప్పించాల్సిన బాధ్యత నైనికకి ఇచ్చారు. దీంతో ముందుగా ప్రేరణ తనను ఎందుకు సెలెక్ట్ చేయాలో అంటూ చెప్పుకొచ్చింది. నేను ప్రతి గేమ్ లో నేను విన్ అవుతా, గెలుస్తా అని ఇప్పుడు చెప్పలేదు, కానీ 100% ఇచ్చా, కనుక చీఫ్ గా కూడా అలానే చేస్తా, నాకు ఇస్తే అంటూ చెప్పింది. మరోవైపు ఆదిత్య మాట్లాడుతూ, నాకు లైఫ్ లో ఎక్కువ అనుభవం ఉంది, వయసు ఎక్కువైనా ప్రతి ఆట డెడికేషన్ తో చేశాను, ఎలాంటి ఫేవరిజం లేకుండా డెసిజన్ తీసుకుంటా అంటూ చెప్పాడు. కానీ ఇద్దరిలో ప్రేరణను సెలెక్ట్ చేసి ఆదిత్యను తప్పించింది నైనిక. ఇక తర్వాత నబిల్, నిఖిల్, ప్రేరణ పప్పి టాస్క్ ఆడారు. చివరిగా నిఖిల్ పేరున్న పప్పితో ప్రేరణ వచ్చింది. దీంతో ఇద్దరిలో ఎవరు ఉండాలి లేదు అనేది ఆదిత్య డిసైడ్ చేయాల్సి వచ్చింది. దీంతో ప్రేరణ మరోసారి తన పాయింట్స్ చెప్పుకుంది. నాలో కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయని మీరు చెప్పారు, అలానే కొన్ని పాజిటివ్స్ కూడా ఉన్నాయి. నెగిటివ్ నేను సరి చేసుకుంటున్నాను. నిఖిల్ కి చాలా వీక్స్ చీఫ్ గా ఉండే ఛాన్స్ వచ్చింది, కనుక నాకు ఆ అవకాశం ఇవ్వండి అంటూ ప్రేరణ అడిగింది. మరోవైపు నిఖిల్ మాట్లాడుతూ, ప్రేరణ చెప్పినట్లు నేను చాలా సార్లు చీఫ్ అయ్యాను, కానీ నేను చీఫ్ గా ఉన్న ప్రతిసారి నా టీం టాప్ లో ఉంది, మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నా అంటూ నిఖిల్ అన్నాడు. ఇక ఆదిత్య ప్రేరణకే సపోర్ట్ చేసి నిఖిల్ ను తప్పించాడు. నేను నిఖిల్ లీడర్షిప్ చూశాను, కానీ ఈ హౌస్ లో ఒక ఫీమేల్ లీడర్ ను చూడాలని ఉంది అంటూ ఆదిత్య అన్నాడు. ఇక తర్వాత రేసులో చివరిగా మిగిలిన ప్రేరణ, నబిల్లలో చీఫ్ కంటెండర్ అయ్యేందుకు ఇంటి సభ్యులందరూ కలిసి ఒకరిని నిర్ణయించండి అంటూ బిగ్ బాస్ చెప్పాడు. దీంతో అటు ప్రేరణ, ఇటు నబిల్ ఇద్దరు హౌస్ మేట్స్ తమ వర్షన్ చెప్పుకున్నారు. నా వల్ల నా క్లాన్ వాళ్ళకి చాలా ఇరిటేషన్ వచ్చింది, కానీ తప్పు చేస్తే నా వాళ్ళ మీదైనా నేను గట్టిగా అరుస్తా, కాన్ఫిడెన్స్ తో చెబుతున్నా. ఈ 5 వీక్స్ లో నా హార్డ్ వర్క్ కనిపించి ఉంటే సపోర్ట్ చేయండి అంటూ ప్రేరణ అంది. మరోవైపు నబిల్ కూడా తన వర్షన్ చెప్పుకున్నాడు. ఫస్ట్ వీక్ నేను వచ్చినప్పుడు మీరంతా కొత్తగా ఉండే, నేను అలవాటు పడ్డా, అందరితో మాట్లాడతా, ప్రతిరోజు ఎవరైనా ఫీల్ అవుతుంటే నేను మోటివేట్ చేస్తా, అందరితో అంతగా కనెక్ట్ కాకపోయి ఉండొచ్చు, కానీ మీ అందరి మంచి చెడులు నాకు తెలుసు, ఏ తప్పు చేయకుండా ది బెస్ట్ ఇస్తా అని మాటిస్తున్నా అంటూ నబిల్ అన్నాడు. ఇక వీరిద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేయాలా అని ప్రతి ఒక్కరు బాగానే ఆలోచించారు. ఇక తమ అభిప్రాయాన్ని అప్పటికే చీఫ్ కంటెండర్ అయిన పృథ్వీకి ఒక్కొక్కరు చెప్పారు. బ్యాలెన్స్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నబిల్ బెటర్ అంటూ సీత చెప్పింది. నబిల్ ఫాలో చేస్తాడు, కమాండ్ చేయడు, కనుక ప్రేరణ బెటర్ అంటూ యష్మి అంది. ఇక ఆదిత్య కూడా ప్రేరణకే సపోర్ట్ చేశాడు. ఇక నిఖిల్ నబిల్ కి మద్దతు ఇస్తూ, ఇక ఉండేది ఒకటే చీఫ్, 8 మందికి హ్యాండిల్ చేయాలి, అది ప్రేరణ వల్ల అవుతుందని అనుకోవడం లేదంటూ నిఖిల్ అన్నాడు. ఇలా హౌస్ లో ఎక్కువ మంది సభ్యులు నబిల్ కి సపోర్ట్ చేయడంతో చీఫ్ కంటెండర్ గా నబిల్ సెలెక్ట్ అయ్యాడు. రేసు నుంచి తప్పుకున్నందుకు ప్రేరణ ఎమోషనల్ అయింది. ఇక చీఫ్ కంటెండర్స్ అయిన నబిల్, పృథ్వీలకి బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. రాజయ్యేది ఎవరు అంటూ సాగే ఈ టాస్క్ గెలిచిన వారు మెగా చీఫ్ అవుతారు. ఇది గెలవాలంటే బ్లాక్స్ ను సరైన సెంటెన్స్ ఫామ్ అయ్యేలా ఆర్డర్ లో పెట్టాలి. వాటి కోసం అడ్డంకులు దాటుకుంటూ వెళ్ళాలి. మొదటి బ్లాక్స్ ను సంబంధించడానికి పాకుతూ వెళ్ళాలి. తర్వాత సౌండ్ బాక్స్ లో ఉన్న బ్లాక్స్ ను తీసుకోవాలి. తర్వాత స్క్రూను తిప్పి దాని కింద ఉన్న కొన్ని బ్లాక్స్ తీసుకొని చివరిగా జిగ్ జాగ్ దాటుకుంటూ బ్లాక్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి సెంటెన్స్ ఫామ్ అయ్యేలా ఆర్డర్ లో పెట్టాలి. ఎవరు ముందుగా పెడతారో వాళ్లే మెగా చీఫ్ అవుతారు. ఈ టాస్క్ కి ప్రేరణ సంచాలక్ అంటూ బిగ్ బాస్ ప్రకటించాడు. ఇక ఈ టాస్క్ లో పృథ్వీ చాలా బాగా ఆడాడు. నిజానికి బ్లాక్స్ అన్ని ముందే కలెక్ట్ చేసి స్టాండ్ వరకు వెళ్ళాడు పృథ్వీ. అయితే ఐ యామ్ మెగా చీఫ్ అనే సెంటెన్స్ ను ఫామ్ చేయడంలో తప్పు చేశాడు.
చేశాడు. తర్వాత స్పేస్ ఇవ్వకుండా అయం పెట్టాడు. కానీ నబిల్ లేట్ అయినా కరెక్ట్ గా పెట్టడంతో నబిల్ విన్నర్ అంటూ ప్రేరణ ప్రకటించింది. అయితే టాస్క్ మొదలయ్యే ముందు విష్ణుప్రియతో నిఖిల్ ఓ మాట చెప్పాడు. నిఖిల్ మిస్అండర్స్టాండ్ ఎక్కువ చేసుకుంటాడు. వాడికి కోపం వచ్చినప్పుడు కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టం. ఇక చీఫ్ అయ్యాక అందరితో బాగా ఉండాలి కదా అంటూ విష్ణుప్రియతో పృథ్వీ గురించి చెప్పాడు. దీనికి అదేంటి వాడు కోపం తగ్గించుకున్నాడు, ఇప్పుడు ఎక్కువ వింటున్నాడు కూడా అంటూ విష్ణు అంది. అవును, కానీ చీఫ్ అయితే వాడిపై ప్రెజర్ పడుతుంది అంటూ నిఖిల్ అన్నాడు. ఇది విష్ణుప్రియకి పెద్దగా నచ్చలేదు. ఎందుకంటే హౌస్ లో పృథ్వీ చీఫ్ అవ్వాలని విష్ణుప్రియ యష్మి కోరుకున్నారు. మిగిలిన వాళ్ళంతా నబిల్ వైపే నిలిచారు. ఇక పృథ్వీ ఓడిపోయినందుకు విష్ణు కంటే యష్మినే ఎక్కువ ఫీల్ అయిపోయింది. అసలు పృథ్వీ ఎమోషనల్ అయిన కంట్లో నుంచి నీళ్లు మాత్రం రానివ్వలేదు. కానీ యష్మి మాత్రం కూడాయి తిప్పేసింది. అయితే పృథ్వీ ఓడిపోయినందుకు ప్రేరణ ఏ కారణం అంటూ యష్మి చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంత కాదు. ఫ్రెండ్ కాబట్టి సైలెంట్ గా ఊరుకున్నారా, లేకపోతే సంచాల కంటే పెద్ద పొడుగా 2 వీక్స్ నుంచి హేమర్ గేమ్ గురించి అన్ని స్ట్రాటజీలు బొక్క అని నాతోనే చెప్పింది. జూజూబి చిన్న హెల్ప్ చేయలేకపోయిందా పృథ్వీకి? అయి తర్వాత స్పేస్ ఇవ్వాలని చెప్పొచ్చు కదా, సంచాలకైతే చెప్పకూడదా అంటూ నిఖిల్ పృథ్వీల దగ్గర చెప్పింది యష్మి. తర్వాత ప్రేరణ దగ్గర కూడా నువ్వు హెల్ప్ చేసి ఉండాల్సిందంటూ యష్మి వాదించింది. కానీ ప్రేరణ మాత్రం సంచాలక్గా ఉన్నప్పుడు నేను హెల్ప్ చేయనురా అని తెగేసి చెప్పింది. ఇక కొత్తగా చీఫ్ అయిన నబిల్ తో మణికంఠ మాట్లాడుతూ పులికి వేటాడడం నేర్పించక్కర్లేదు, అదే పని చెయ్యి అంటూ పులిహోర కలిపాడు.